దేవదాసి, సర్వెంట్ ఆఫ్ ది గాడ్, సర్వెంట్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క దాసి, పేర్లోనే ఉంది దేవుని యొక్క దాసి, భగవంతుడికి సేవలు చేయడానికి నియమించబడినటువంటి స్త్రీ. చెప్పుకున్నాం ఆల్రెడీ. దేవదాసీలు సాధారణంగా వెనకబడినటువంటి కులాల నుంచి ఎక్కువగా వస్తారు, అలాగే ఉన్నత కులాల నుంచి కూడా మనకి దేవదాసీలు కనిపిస్తారు. దేవదాసీల యొక్క చరిత్ర మనం చూసుకున్నట్లయితే మనకి విజయనగర సామ్రాజ్యంలోనూ అలాగే మనకి పాత రాజుల కాలంలో కూడా దేవదాసీలు ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. రాజనర్తకులు వీళ్ళు ఇనీషియల్గా కనుక చూసినట్లయితే దేవదాసీలు వాళ్ళు ఇద్దరు ముందర నృత్యం చేస్తారు. ఒకటి రాజు ముందర, రెండు దేవుడి ముందర. మనకి వీళ్ళు సామాన్య ప్రజానికం ముందర వాళ్ళు నృత్యాలు చేయడం అనేటువంటిది కనిపించదు. ఆ విధంగా ప్రారంభించబడినటువంటిది. వీళ్ళు కేవలం రాజు భగవంతుడిగా భావించబడతాడు కాబట్టి ఆ స్థానంలో ఉండేటువంటి రాజనర్తకులు దేవదాసీలకు మొదటి రూపం. తర్వాత నెమ్మదిగా దేవాలయ వ్యవస్థ అనేటువంటిది మనకి బాగా బలపడి ఉంది కాబట్టి ఆ దేవాలయాల్లో వీళ్ళు నృత్యము గానము చేయడం ద్వారా దేవుణ్ణి అలరించేవారు. ఆ విధంగా సేవలు చేసుకునేటువంటి వారు దేవదాసీలు.